సాగుమా ఓ విశ్వాసపు బాటసారి. విమర్శ చేసుకో నీ బ్రతుకును ఒక్కసారి, సరి చేసుకో నీ క్రియలను వాక్యపు వెలుగులో. యుద్ధకే పరిగిడుమా నిజ నిరీక్షణలో. వస్తున్నది వస్తున్నది ప్రభు యేసుని రాకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నామున మీకు శుభములు. బాగున్నారు కదూ? సువార్త, సంఘము రెండు విడకూడనివి, విడరానివి. వీటిని విడదీసి చూడకూడదు. సువార్త దేవుడు నరునితో చేయు క్రొత్త నిబంధనకు పిలుపు అయితే, సంఘము దేవుడు క్రొత్త నిబంధన చేసుకున్న విశ్వాసుల సమూహము. సువార్త అంటే మంచి వార్త, శుభ సందేశము. అది యేసుక్రీస్తుని గూర్చిన వార్త. గొర్రెల కాపరులతో దేవదూత లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనంలో అంటున్నాడు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసుక్రీస్తు రక్షకుడు. రక్షకుడు అనగా ఏదో ప్రమాదం నుండి రక్షిస్తాడనే కదా. రోమిలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మొదటి మానవుడైన ఆదాము దేవుని ఆత్మచేత నడిపింపును సహవాసమును వీడి స్వచిత్తమును ఆధారం చేసుకొని జీవించి దేవునిపై తిరుగుబాటు చేశాడు. మనుష్యులు తమకు ఇష్టమునకు తిరిగి దేవుని సన్నిధిని కోల్పోయారు. దేవుని సన్నిధిని కోల్పోవడం అంటే జీవమును కోల్పోవడమే. దీనివలన ప్రతి మనిషి మరణపు నీడలో నిలిచారు. వారి పాప స్వభావము వారి హృదయములు బంధించి మరణపు బంధకాల్లో కట్టేసింది. స్వభావరీత్యా దేవునితో విరోధం కలిగిన మనుషులకు దేవునితో సమాధానపరచుటకును నీతిమంతుడు, పక్షపాతం లేని న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నీతిమంతులుగాను నిర్దోషులుగాను అనింద్యులుగాను నిలవబెట్టుటకు ఒక మధ్యవర్తి అవసరమైంది. మధ్యవర్తిత్వమును ప్రాయచిత్తమును నెరవేర్చు నీతిమంతుడు, నిర్దోషి, అనింద్యుడును, పాపరహితుడు అయిన మనుష్యుడు ఒక్కడును లేడు. కనుక పాపరహితుడైన దేవుడు శరీరధారి అయి ఈ లోకంలోనికి వచ్చాడు. ఇందులో దేవుని ప్రేమ, కృప కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనములు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. ప్రియులారా, వింటున్నారా? సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్త బలిగా ఆయన శిలువలో తన నిర్దోషమును పవిత్రమైన రక్తాన్ని కార్చి పాపమును పరిహరించి మరణమును గెలిచి తిరిగి లేచాడు. పునరుత్థానుడైన పరమునకు ఎక్కి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. పైనుండి దిగివచ్చిన యేసుక్రీస్తే క్రింద నుండి పరమునకు తీసివెళ్ళగలడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాన్ని తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అదేలాగో చూద్దాం. సత్యము అనగా ఆయన నీతి. కీర్తనలు 119, 160, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును.
శ్రోతలు వినండి. వాక్యము క్రీస్తే, యేసుక్రీస్తే సత్యము. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా ప్రభు మన మధ్యకు వచ్చి శిలువలో మనమింకనూ పాపంలో ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపం లేని బాప్తిస్మము వ్యర్థము. బాప్తిస్మిచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. శ్రోతలు, రక్షకునితో అనగా యేసుక్రీస్తునందు క్రీస్తుతో సహవాసముతో రక్షణ వస్తుంది. కానీ నీళ్లలో కేవలం మునిగి తేలడం వల్ల రాదు. మన పాపస్థితి పట్ల నిజమైన పశ్చాత్తాప దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. అప్పుడు ఆయన మనకు నూతన హృదయం ఇచ్చి అందులో తన ఆత్మను సంచకరువుగా ఇచ్చి పరిశుద్ధాత్మయందు నిన్ను జీవం కలిగిన వానిగా ముద్ర వేసి తరువాత మహిమలో నిన్ను చేర్చుకుంటాడు. సువార్త క్రీస్తు శిలువ త్యాగం నుండి మొదలై పునరుత్థానంతో ముగుస్తుంది. 2వ కొరింథీయులు 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ సువార్త ప్రకటించువాడు నిజమైన రక్షణ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు ఆజ్ఞ ఇస్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ప్రియులారా, ప్రభు అంటున్నాడు జనులను శిష్యులుగా చేయాలని. ప్రతి శిష్యుడు మరింత మందిని శిష్యులుగా చేయాలి. ఎవరికి శిష్యులుగా చేయాలి? ఫలానా బోధకునికో సేవకునికో కాదు, యేసుక్రీస్తునికే శిష్యులుగా చేయాలి. శిష్యుడు ప్రభువును పోలి నడుచుకోవాలి. బోధకుడైనా సంఘ కాపరైనా ఎవరైనా మొదట క్రీస్తు శిష్యుడై ఉండాలి. తర్వాత సువార్త అతని లేదా ఆమెకు ప్రాధాన్యతగా ఉండాలి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రకటించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. శ్రోతలు జాగ్రత్తగా వినండి. సేవకై దేవునిచే పిలువబడిన ప్రతివాడు మొదట సువార్తను ప్రకటించాలి. అంటే క్రీస్తు శిలువను గూర్చిన వార్త ప్రకటించాలి. అంతేకాదు, మెట్టుకు నీవు క్రీస్తు మనస్సును కలిగి నీ సాక్ష్యము నీ ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రకటించాలి. సువార్త సంబంధించి మరి ఇక సంఘ బాధ్యతతో చూద్దాం. ప్రియులారా, సంఘము పరలోకపు గవిని. సంఘమునకు శిరస్సు క్రీస్తే, కాపరి కాదు. సువార్త ద్వారా పట్టుబడి ఆయన ఆత్మయందు ముద్రింపబడి ప్రభువు తన గొర్రెలను పెంపుటకును మేపుటకును పిలువబడినవాడు కాపరి. ఈనాడు వీధికొక్క సంఘములున్నాయి. 4 గోడల మధ్య నలుగురిని ప్రోగేసి నిర్వహించే కార్యక్రమం కాదు సంఘమంటే. ఒకరు క్రీస్తుచే రక్షింపబడి ఆయన పిలుపు ద్వారా ఎంతోమందిని సువార్త ప్రకటించి ఎవరు ప్రభు శిష్యులుగా చేయబడ్డారో వారు ఒక చోట కూడి దేవుని ఆరాధించేది సంఘము. వాక్యమును అనగా క్రీస్తుని ప్రకటించాలి. ఇది కాపరి ధర్మము, బాధ్యత. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. శ్రోతలు వింటున్నారా? క్రీస్తు శిష్యుడు బాధ్యత తీసుకొని తోటి క్రీస్తు శిష్యులను ప్రభువునందు నడిపించాలి. ఫుట్బాల్ క్రీడలో కెప్టెన్ తను ఆడుతూ మిగతా తన తోటి క్రీడాకారులను గెలుపు వైపునకు నడిపిస్తాడు. అలాగే సంఘంలో కాపరి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ
పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుడు వాక్యం ద్వారా ఏది బోధించాడో అదే సంఘంలో ఉన్నవారికి బోధించాలి. దేవుని వాక్యమే వారికి భోజనం, దేవుని నుండి వచ్చే ఆహారం. ఇది ఆత్మీయ బలాన్ని ఇస్తుంది, ప్రేమ విందులు కాదు. శ్రోతలు వింటున్నారా? సంఘంలో వాక్యం ప్రకటించాలి. సంఘం వెలుపల సంఘస్థులు సువార్త ప్రకటించాలి. అప్పుడు సంఘము దినదినాభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందేది జీవం గల సంఘం. గమనించండి, ఈనాడు కొన్ని సంఘాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలల్లో సభ్యులు. వాపు బలుపు కాదు. ఈ సభ్యులలో ఎంతమంది సువార్త విని పట్టుబడ్డారు? మారు మనసు పొంది దేవుని ఆత్మీయత నింపబడి నిత్యత్వపు నిరీక్షణ కలిగిన విశ్వాసుల కూడిక సంఘం. అంతేగాని ఫలానా సేవకుని అభిమాన గణంతో నింపబడేది సంఘం కాదు. ఎందుకంటే అక్కడ క్రీస్తును గూర్చి చెబుతున్నారు, కానీ క్రీస్తును మాత్రమే ప్రకటించబడడం లేదు. ఇక వీధి వీధికి ఉన్న చిన్న సంఘాలైతే ఎక్కడ వేషల గొంగలి అక్కడే. ఎందుకంటే వారు బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడం లేదు. సంఘము అభివృద్ధి చెందదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ప్రియులారా, ఇంకా విషాదకరమైనది ఏంటంటే ఎప్పటి నుండో ఉన్న కొన్ని డినామినేషన్ చర్చిలలో నామకార్థ క్రైస్తవం ప్రబలిపోయింది. గమనించండి, మన రక్షించబడితే కుమారునికి రక్షణ సంక్రమించదు. ప్రతి ఒక్కరూ క్రీస్తుని వ్యక్తిగతంగా తెలుసుకొని రక్షణ పొందాలి. ఆయన ఆత్మచేత నింపబడాలి. ఎప్పుడో తాతల కాలం నాటి ఉద్యమం తర్వాత తరం తీసుకోకపోవడంతో నామకార్థ క్రైస్తవ కుటుంబాల సమూహంగా చర్చిలు మారిపోవడంతో పిల్లలు లోక ఆకర్షణలకు లోనై పాడైపోయారు. వివాహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కాపరి కేవలం జీతగాడుగా మిగిలిపోయాడు. క్రీస్తు లేని సంఘాలుగా మారిపోయాయి. శ్రోతలు, ముగిస్తున్నాను. ప్రకటన ప్రభువు సంఘములతో చెప్పుచున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రకటన 3వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు. లవదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునై నవాడు చెప్పు సంగతమిలనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడును గుడ్డివాడును దిగంబరునివై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతును ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకును తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిండల్లా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మీకు తోడైండునుగాక. ఆమేన్. సత్య సువార్త నిధి నన్ను మార్చినది, నిత్య జీవ మార్గమున నన్ను నిలిపినది. సత్య సువార్త నిధి నన్ను మార్చినది, నిత్య జీవ మార్గమున నన్ను నిలిపినది. నన్ను
సువార్తను తెలుపగ నన్ను అభిషేకించుమ పరిశుద్ధాత్మ దేవా. యేసయ్యా యేసయ్యా పాహి 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 మాం యేసునాథా. పాహి 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 మాం జీవదాత.